కొన్నారు, ఎంత ఇండియన్ కోల్ ఎంత ఇంపోర్ట్ చేసినారు, యూనిట్ కాస్ట్ యావరేజ్ జనరేషన్ కాస్ట్ ఎంత పడింది, లో జనరేషన్స్కి కారణాలు ఏంటి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత పడింది, ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది, ఎందుకు కోల్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది, ఆ బ్యాడ్ కోల్ రిజెక్ట్ చేశారు, దానివల్ల ఎంత పెనాల్టీ వేశారు, ఎంత తిరిగి రాబట్టారు, ఆ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ అరవిందోకి సంబంధించిన కంపెనీ దగ్గర ఎంత తిరిగి కలెక్ట్ చేశారు, మీరు చేసిన ఆ పూర్ క్వాలిటీ కోల్ సప్లై చేసిన దానికి మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా, పెనాల్టీ ఏమైనా ఇంపోజ్ చేశారా, లాస్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు రిసీవింగ్ ఎ లో క్వాలిటీ కోల్ పర్చేజ్ ఫ్రమ్ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ వల్ల ఏమి క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారు, ఎందుకు కేసు ఫైల్ చేయలేదు, మీ కరస్పాండెన్స్ ఏంటి, ఏమి రాశారు, మీకు వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు, ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. సరే, ఆ జగనన్న రాజ్యం పోయింది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ ఎందుకు యాక్షన్ తీసుకోవు? ఓ పక్కన ఈరోజు కాకినాడ పోర్టు ఇవన్నీ సెన్సేషనల్గా ఆఖరణ సిఐడి టేకప్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే, ఇక్కడ జెన్కోలో జరిగిన నష్టం దోపిడీ మీద ఒక నాటు బొగ్గు సప్లై చేసి దానివల్ల ప్రజలు నష్టపోతే, 100 కోట్లు 1000 కోట్లు నష్టపోతే ఎందుకు యాక్షన్ తీసుకోరు అని చెప్పేసి అడుగుతుండా. నేను సిఐడిని అడుగుతుండా, విజిలెన్స్ అడుగుతుండా. అంటే మేము ధర్నా చేసాం, ఇంకేం చేయాలా? మేము ప్రొటెస్ట్ చేసాము, పోర్ట్లో పోయి నిలబడ్డాం, జెన్కోలో పోయి నిలబడ్డాం. జెన్కోలో ఉద్యోగస్తులు తిరుగుబాటు చేశారు, మేము పనికి పోము, బాయ్కాట్ చేస్తున్నామని చెప్పే